హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఏఎల్పీ అసిస్టెంట్ లోకో పైలట్ 01 ఆఫ్ 2024 సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా CBT 2 సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అండ్ అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి డీటెయిల్స్ అన్నిటి ఒక డేటాని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం CBT 2 సంబంధించినటువంటి మెయిన్ డేటాని అయితే పాయింట్ వైస్ డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ఉన్నటువంటి దాదాపు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోవడం జరుగుతుంది. ఓకే. అండ్ మనకు రీసెంట్ గానే ఏఎల్పీ CBT 2 సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రావడం జరిగింది. సో మనకి ఒక ఏఎల్పీ ఎగ్జామ్ షెడ్యూల్ సంబంధించిన డేటా ఆల్రెడీ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఎవరైతే ఆ యొక్క వీడియో చూడలేదో వాళ్ళ కోసం ఒక చిన్న ఇంటిమేషన్ ఏంటంటే మార్చి 19 మరియు 20 తేదీలో ఏఎల్పీ CBT 2 అండ్ అదేవిధంగా జేఈ CBT 2 ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నారు. సో మనకి ఒక 19 మరియు 20 తేదీలో ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే. సో మనకి ఇక్కడ టైం గనక తీసుకుంటే చాలా తక్కువ ఉంది. ఓకేనా. సో చాలా తక్కువ టైం అయితే మనకైతే అలాట్‌మెంట్ అయితే ఉంది కాబట్టి, ఈ యొక్క తక్కువ టైంలో ఏ విధంగా మనం CBT 2ని క్రాక్ చేయాలి. ఓకే. దానికి సంబంధించినటువంటి డేటాని డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అసలు పేపర్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. ఈ యొక్క CBT 2 సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ అండ్ అదేవిధంగా టైమ్ డ్యూరేషన్ ఇట్లాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా! వాటి గురించి బ్రీఫ్‌గా ఒక ఫ్యూ మినిట్స్ డిస్కస్ చేసుకొని మెయిన్ కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. సో ఈ యొక్క CBT 2 డ్యూరేషన్ గనక తీసుకుంటే టోటల్ టైమ్ అనేది మనకు ఎగ్జామ్ అనేది CBT 1 60 మినిట్స్ ఉంటే CBT 2 వచ్చేసరికి 150 మినిట్స్ అంటే 2 అవర్స్ అండ్ 30 మినిట్స్ కంటిన్యూగా ఎగ్జామ్ ఉంటది. సో పార్ట్ ఏ ఒకసారి, పార్ట్ బి ఒకసారి అని ఏమి ఉండదు. ఒకసారి మనం గనక ఎగ్జామ్ హాల్‌లో ఒక సీట్ అలాట్‌మెంట్ అయింది అంటే పార్ట్ ఏ ఎగ్జామ్ రాస్తాం అండ్ ఆటోమేటిక్‌గా మనకు పార్ట్ బి కూడా కంటిన్యూగా అయితే ఉండడం జరుగుతుంది. సో కంటిన్యూగా ఎగ్జామ్ అనేది మనకు 2.5 అవర్స్‌లో ఉంటుంది. సో మనకు అటెంప్ట్ చేయబడేటటువంటి క్వెషన్స్ యొక్క డేటా వచ్చేసరికి అరౌండ్ 175 టోటల్ 175 దీంట్లో పార్ట్ ఏ వచ్చేసరికి మనకు 100 పార్ట్ బి వచ్చేసరికి 75 ఈ యొక్క 75 అనేది ట్రేడ్ పేపర్ సంబంధించింది. పార్ట్ ఏ వచ్చేసరికి 100. సో మన ఎగ్జామ్ హాల్‌లో మనం కూర్చున్నామంటే డైరెక్ట్‌గా ఈ యొక్క 175 క్వెషన్స్ మనం చూసి బయటికి రావాల్సి ఉంటది. ఓకే. అండ్ మనకు పార్ట్ ఏ సంబంధించి గనక తీసుకుంటే పార్ట్ ఏ, పార్ట్ బి ఇండివిడ్యువల్‌గా డిస్కస్ చేద్దాం ఇక్కడి నుంచి. సో పార్ట్ ఏ గనక తీసుకుంటే టైమ్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకు 90 మినిట్స్ ఉండడం జరుగుతుంది. ఓకే. 90 నిమిషాలలో ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 120 నిమిషాలు ఉంటుంది. అదనంగా 30 నిమిషాలు కేటాయించడం జరుగుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా మొత్తం క్వెషన్స్ గనక తీసుకుంటే ఈ యొక్క పార్ట్ ఏలో 100 మార్క్స్‌కి 90 మినిట్స్‌లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెగెటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే యెస్. ప్రతి రాంగ్ ఆన్సర్ కూడా 1/3 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. దట్ మీన్స్ మనం కరెక్ట్ అయినటువంటి ఆన్సర్స్ నుంచి 1/3 రిమూవ్ చేసేస్తది. అండ్ మనకు సెక్షన్ వైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది అఫీషియల్‌గా 01 ఆఫ్ 2024లో అలాట్‌మెంట్ చేయలేదు. కానీ అకార్డింగ్ టు ద డేటా ప్రకారంగా మనకైతే రఫ్‌లీ ఈ యొక్క డేటా అయితే రావడం జరిగింది. సో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మనకు సెక్షన్ వైస్ గనక తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. ఇక్కడ మనకు జనరల్ అవేర్‌నెస్ లేదు. ఓకే. ఇచ్చినటువంటి సిలబస్‌లో. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్ గనక తీసుకుంటే సో మనకు 25 నుంచి 30 మార్క్స్ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25-30 అండ్ అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 40-50. ఓకేనా. ఒకవేళ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌కి 50 వచ్చినాయి అనుకోండి. మ్యాథ్స్, రీజనింగ్ 25 వస్తాయి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ గనక 40 వస్తే ఇది 30 అయితది. ఒకవేళ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 45 వచ్చి రీజనింగ్ 30 వస్తే మ్యాథమెటిక్స్ అనేది 25 వస్తది. సో ఈ విధంగా 3-4 కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ద ఓవరాల్ డేటా. సో మనకు 25-30 మధ్యలో మ్యాథ్స్, 25-30 మధ్యలో రీజనింగ్ అండ్ అదేవిధంగా 40-50 మధ్యలో మనకు ఈ యొక్క బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చూసే అవకాశం ఉంటుంది. ఈ 3 కూడితే మనకు ఎంత వస్తది? 100 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎన్ని మార్క్స్ అయితే ఉంటాయో అన్ని క్వెషన్స్ కూడా మనకు ఆ యొక్క సెక్షన్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఓకే. సో దిస్ ఈస్ టెంటేటివ్ మాత్రమే. సో మనకి ఎగ్జామ్ అయిపోతేనే దీనికి సంబంధించి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి ఇండివిడ్యువల్ సిలబస్‌లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్. సో మ్యాథ్స్ గనక తీసుకుంటే మీరందరూ ఏదైతే ఏఎల్పీ CBT 1లో ప్రిపేర్ అయ్యారో సేమ్ డేటా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. లైక్ నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్ ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సెంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్స్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ క్లాక్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనకు ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ యొక్క మిక్స్డ్ డేటా మ్యాథమెటిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇవి కూడా మనం ఆల్రెడీ ఏఎల్పీ CBT 1లోనే డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్నాం. అనాలజీస్ గాని, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్ గాని, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిలాజియన్స్, జంబ్లింగ్స్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కంక్లూజన్స్, డెసిషన్ మేకింగ్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్.
సో CBT 1కి దీనికి తేడా ఏంటిది అంటే ఇక్కడ క్వెషన్ యొక్క డెప్త్ పెంచుతాడు. టైమ్ కిల్లింగ్ స్ట్రాటజీని ఎక్కువగా ఉపయోగిస్తాడు. మనకు దాని యొక్క మోడల్స్ ఏదైతే ఉంటాయో ఒక లెవెల్ ఎక్కువగానే ఈ యొక్క టాపిక్స్ నుంచి క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు పోటీ పడేది నార్మల్ క్యాండిడేట్స్ కాదు, టాపర్స్ తోటి. ఎందుకంటే CBT 2కి ఒక పోస్ట్‌కి 15 టైమ్స్ వాళ్ళైతే ఫిల్టర్ చేస్తారు కాబట్టి. ఓకే. ఒక పోస్ట్‌కి 15 మందిని చొప్పున ఫిల్టర్ చేస్తారు. సో టాప్ 15 ఎవరైతే ఉంటారో ఒక పోస్ట్‌కి, సో వాళ్ళు మాత్రం మీతో కాంపిటీటర్‌గా ఉంటారు కాబట్టి, సో ఓన్లీ టాపర్స్ మధ్యనే ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి, మీరు ఎవరైతే సెలెక్ట్ అయితారో, ఇంకా రిజల్ట్స్ రాలేదు. రిజల్ట్స్ వస్తే ఎవరైతే సెలెక్ట్ అయితారో వాళ్ళందరూ కూడా టాపర్ లెవెల్ లెక్కనే ఉంటారు కాబట్టి, మీరు కూడా అదే లెవెల్‌లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. దిస్ ఈస్ అబౌట్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. సో ఇదంతా కూడా మీరు ఆల్రెడీ CBT 1లో ప్రిపేర్ అయ్యారు కాబట్టి, రివిజన్ చేస్తూ వీటి యొక్క ఇంకొక లెవెల్ ఎక్కువగా టార్గెట్ చేస్తే అయిపోతది. అండ్ మన మెయిన్ డేటా ద జాబ్ డిసైడర్ ఈజ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. ఓకే. బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. సో దీన్ని మనం సెగ్మెంట్స్ లెక్క తీసుకుంటే దీన్ని 4 సెగ్మెంట్స్ మనం అయితే చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ డ్రాయింగ్, జనరల్ ఫిజిక్స్, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ లిటరసీ. ఈ విధంగా 4 సెగ్మెంట్స్ లో మనకి ఒక టోటల్ టాపిక్ అయితే ఉండడం జరుగుతుంది. సో చాలా మందికి అసలు బేసిక్ సైన్స్ ఇంజినీరింగ్ సిలబస్ కూడా తెలియదు కాబట్టి మీకు ఇన్ డీటెయిల్ గా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ కాదు, ఇంకా దీంట్లో ఇంటర్నల్ ఇంకా కొన్ని సిలబస్ పాయింట్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫస్ట్ వచ్చేసరికి ఇంజినీరింగ్ డ్రాయింగ్. సో ఇంజినీరింగ్ డ్రాయింగ్ కనుక తీసుకుంటే ఇక్కడ మనకు డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే డ్రాయింగ్ యొక్క నామిక్లేచర్ తో పాటు డ్రాయింగ్ యొక్క టూల్స్, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అదేవిధంగా షీట్స్, డ్రాయింగ్ బోర్డ్స్ అండ్ అదేవిధంగా మనకి ఒక టీ స్క్వేర్, సెట్ స్క్వేర్స్ అవన్నీ కూడా మన దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డ్రాయింగ్ లైన్స్ అండ్ దాని తర్వాత ప్రొజెక్షన్స్, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అండ్ అదేవిధంగా వ్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జియోమెట్రిక్ ఫిగర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింబాలిక్ రిప్రజెంటేషన్. సో ఇక సింబాలిక్ రిప్రజెంటేషన్ లో ఒక డయాగ్రామ్ ఇచ్చేసారు, అది దేనికి సంబంధించింది అంటే మనకు ఈ విధంగా ఇచ్చింది అనుకోండి, ఈ విధంగా ఇస్తే దేనికి సంబంధించింది. ఓకే. ఈ విధంగా ఇస్తే దేనికి సంబంధించింది. ఓకేనా. ఎం అంటే మోటార్, ఇక్కడ స్ట్రైట్ ఉందంటే అది DC, ఈ విధంగా ఉందంటే అది ఫ్లక్చుయేషన్స్ అవుతుంది. ఫ్లక్చుయేషన్స్ అంటే ఏంటి, ఏసీ మోటార్. అండ్ అదేవిధంగా సేమ్ అట్లా మనకి ఇట్లా ఇచ్చింది అనుకోండి జీ ఇట్లా ఇస్తే DC జనరేటర్. అండ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే AC జనరేటర్, స్విచ్లు అండ్ అదేవిధంగా రెసిస్టర్స్. సో ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా ఉంటే అదేంటిది, ఈ విధంగా ఉంటే ఏంటిది. ఓకే. సో ఒకవేళ కనుక ఈ విధంగా ఉంటే దాన్ని ఏమంటారు. ఓకే. ఈ విధంగా మనకు దాదాపు 500-600 డయాగ్రామ్లు ఉంటాయి. ఓకేనా. 500-600 డయాగ్రామ్లు ఉంటాయి. అమ్మీటర్, వోల్ట్ మీటర్, అన్ని రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించినటువంటి సింబల్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా కొన్ని సేఫ్టీ సింబల్స్ కూడా ఉంటాయి. వాటన్నిటి సంబంధించి మీకు అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే మన యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ నుంచి వచ్చేటటువంటి 2 to 3 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ అయితే చేయగలం. ప్రతి షిఫ్ట్ లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క సెగ్మెంట్ నుంచి, ఇన్స్ట్రుమెంట్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి కన్సిక్యూటివ్ గా వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకే. సో ఇదంతా కూడా డ్రాయింగ్ సెక్షన్. సో ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది కూడా డ్రాయింగ్, ఎందుకంటే వన్ ఆఫ్ ద హార్డెస్ట్ కంపేర్ టు రిమైనింగ్ డేటా, వన్ ఆఫ్ ద హార్డెస్ట్ అండ్ చాలా మందికి అసలు టచ్ లేనటువంటి టాపిక్ కూడా ఇది. ఓకే. ఆల్రెడీ మన యొక్క క్లాసెస్ లో దీనికి సంబంధించినటువంటి ఆల్ టాపిక్స్ కూడా కంప్లీట్ అయితే చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఈ వీడియో చివరిలో కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఇన్ డీటెయిల్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఫిజిక్స్. ఓకే. సో ఇదంతా కూడా మీకు సుపరిచితమైనటువంటి టాపిక్సే, కాకపోతే ఇక్కడ కొద్దిగా వేరియేషన్ అనేది రావడం జరుగుతుంది. ఏం వేరియేషన్ అంటే సార్ మనకి ఇక్కడ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అండ్ లీవర్స్ అండ్ సింపుల్ మిషన్స్, ఈ రెండు మనకు కొద్దిగా వేరియేషన్ రావడం జరుగుతుంది. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అనేది మీకు పూర్తిగా కొత్త టాపిక్. సో మనకు రిమైనింగ్ తీసుకుంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్ ఆల్రెడీ CBT 1లో చదివింది. మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్ పవర్, ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ. సో ఇంతవరకు మీరు ఆల్రెడీ CBT 1లో ఫిజిక్స్ ఏదైతే పోర్షన్ ఉందో ఆ పోర్షన్ మనకు సరిపోతుంది. ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి 5000 బిట్స్ అండ్ అదేవిధంగా 500 రీసెంట్ గా ALP RBF అడిగినటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3, సో అంత మటుకు మీకు సరిపోతుంది ఇక్కడ వరకు. ఈ లీవర్స్ అండ్ సింపుల్ మిషన్స్ కూడా మనకు దానిలోంచి వచ్చేస్తుంది. ఇంకా ఎక్స్ట్రాగా మనం కొన్ని DGT మెటీరియల్స్ లో ఉన్నటువంటి బిట్స్ ను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం వాటి నుంచే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ సంబంధించింది. సో ఇది వచ్చేసరికి మన వర్క్ ఎన్విరాన్మెంట్ లో ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. సో వెల్డింగ్ జరుగుతున్నప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఒకవేళ ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఓవర్ హెడ్ సంబంధించి ఏదైనా వర్క్ అవుతుంది అప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అండ్ అదేవిధంగా ఏదైనా స్మోక్ వచ్చింది అప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఒక వ్యక్తి పాము గడిచింది అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అండ్ అదేవిధంగా మన వల్ల వేరే వర్కర్స్ కి ఇబ్బంది కాకుండా ఏ విధంగా మనం
మెయింటైన్ చేయాలి అనేటటువంటి టోటల్ డేటా కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. ఓకే. ఒకవేళ ఎవరికన్నా హార్ట్ అటాక్ వస్తే అప్పుడు ఎట్లా? ఒకవేళ ఎవరికన్నా వడదెబ్బ కొడితే ఎట్లా? ఇట్లాంటి ప్రతి అంశాన్ని కూడా మనకు దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఫైర్ వచ్చింది. ఓకేనా? ఫైర్ వస్తే ఏ రకమైనటువంటి ఎస్టింగ్విషర్‌ని అంటే అగ్ని నిరోధక యంత్రాన్ని ఏ విధమైనటువంటి ఉపయోగించాలి? మంట ఏ రకమైందో దానికి రిలేటెడ్ అయినటువంటి డేటాను మనం ఉపయోగించాలి కదా! అట్లాంటివన్నీ కూడా మన దీంట్లో ఉండడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఆల్సో మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే మన దాదాపు ప్రతి షిప్‌లో కూడా కనిపించేటటువంటి అంశం ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్. ఓకే. ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ సంబంధించి ఎక్కువగా మనకు పొల్యూషన్స్ గురించి అండ్ ఎన్విరాన్మెంట్ సోషల్ స్టడీస్ ఎక్కువగా మనకైతే కనిపిస్తుంటాయి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఈకో సిస్టమ్ గురించి కొన్ని క్వెషన్స్ అనేవి ఎక్కువగా కనిపించడం జరిగింది. వీటిపైన కమాండ్ తెచ్చుకుంటే అయిపోద్ది. సో ఎన్విరాన్మెంట్ సంబంధించి ఆల్రెడీ మనం రీసెంట్‌గా బిట్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బిట్ బ్యాంక్ ఈస్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐటీ లిటరసీ. సో ఐటీ లిటరసీలో మీకు ఒక కంప్యూటర్ ఇంట్రడక్షన్ అంటే మనకు ఇన్‌పుట్, అవుట్‌పుట్ సిస్టమ్స్ అండ్ అదేవిధంగా మనకి ఒక ర్యామ్, రోమ్ అట్లాంటి డీటెయిల్స్ ఏదైతే ఉంటే అది మీకు సరిపోతుంది. దాని నుంచి ఒక క్వెషన్ వచ్చినా విండోస్ అండ్ అదే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ దాని యొక్క కంటిన్యూషన్‌లో వీటి యొక్క డేటా మీరు ఎక్కువ చూసుకోవాలి. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ అదేవిధంగా ఎంఎస్ వర్డ్ అండ్ అదేవిధంగా ఇంటర్నెట్ అండ్ వెబ్ బ్రౌజర్‌కి సంబంధించి అమెజాన్ అనేది దేనికి సంబంధించింది? ఓకేనా? అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ అనేవి దేనికి సంబంధించినవి? అండ్ అదేవిధంగా మనకి ఒక గూగుల్ అనేది దేనికి సంబంధించింది? అంటే ఈ కామర్స్ వెబ్‌సైటా? లేకపోతే వెబ్ బ్రౌజరా? లేకపోతే మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అనేది ఈ కామర్స్ వెబ్‌సైటా? ఇట్లా మనకు క్వెషన్స్ అనేవి అడుగుతుంటారు. కాబట్టి వీటి గురించి మీకు ఐడియా ఉండాలి. వాట్ ఈస్ ఫేస్‌బుక్ అంటే ఏంటిది? వాట్సాప్ అనేది దేనికి సంబంధించింది? ట్విట్టర్ అనేది దేనికి సంబంధించింది? టెలిగ్రామ్ అనేది దేనికి సంబంధించింది? ఇట్లాంటివన్నీ కూడా క్వెషన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తుంటారు. ఈ యొక్క వెబ్ బ్రౌజింగ్ అండ్ అదేవిధంగా సోషల్ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లో రావడం జరుగుతుంది ఇంటర్నెట్ సెగ్మెంట్‌లో. సో మీకు ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్‌లో ఎట్లా వస్తదంటే కాపీ చేయాలంటే ఏ విధమైనటువంటి కమాండ్ ఉపయోగిస్తాం వర్డ్‌లో. పేస్ట్ చేయాలంటే ఏ విధమైనటువంటి కమాండ్ ఉపయోగిస్తాం. సైజ్ తగ్గియాలంటే, సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే అట్లాంటివన్నీ కూడా ఎక్కువగా కీవర్డ్స్ అనేవి మనకి ఎక్కువగా వర్డ్‌లో అడగడం జరుగుతుంది. ఎక్సెల్‌లో కొన్ని ఫార్ములాస్ అనేవి ఉంటాయి. ఆ యొక్క ఫార్ములాస్ కూడా మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో ఎక్సెల్‌లో మనం డేటాని ఏ విధంగా ఇన్‌పుట్ చేస్తాం, కాలిక్యులేషన్స్ ఏ విధంగా చేస్తాం అండ్ అదేవిధంగా డేటాని అక్కడ ఎట్లయితే మనం యూజ్ చేస్తాం వాటి గురించి అడగడం జరుగుతుంది. ఎంఎస్ ఆఫీస్ అంటే మనకు లేటెస్ట్ ఎంఎస్ ఆఫీస్ ఏంటిది అండ్ అదేవిధంగా దాని యొక్క కంటిన్యూషన్ సంబంధించి దాంట్లో ఏమేమి వెర్షన్స్ ఉంటాయి అట్లాంటి డౌట్స్ అట్లాంటివన్నీ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఇదంతా కూడా జస్ట్ ఔటర్ లుక్ అంతే. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ బి. పార్ట్ బి. సో పార్ట్ బిలో మనకు 60 మినిట్స్‌లో ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. 75 మార్క్స్‌కి. దీనికి కూడా నెగెటివ్ ఉంటుంది. 1/3 నెగెటివ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ కొంతమందికొచ్చే డౌట్ ఏంటిదంటే, సార్ ఈ పేపర్ తెలుగులో ఉంటుందా? మీరు గనక ఎగ్జామ్ తెలుగులో పెట్టుకుంటే, ఇది తెలుగులో కూడా వస్తుంది. కాకపోతే తెలుగు అంత కన్వీనియంట్‌గా ఉండదు. ఎందుకంటే ట్రేడ్ అంటే టెక్నికల్ పేపర్ కాబట్టి అంత కన్వీనియంట్‌గా ఉండదు. సో దీనికి సంబంధించి మనకి ఈ విధంగా డేటా అయితే అందుబాటులో ఉంటుంది. ఎవరు అంటే ఏ డిపార్ట్‌మెంట్ అంటే ఇంజినీరింగ్ వాళ్ళకు వాళ్ళ యొక్క ట్రేడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సెలక్షన్ టైమ్‌లో. సో ఎవరైతే వీటి గురించి అవగాహన లేదో మళ్ళొకసారి కూడా ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ దీంట్లో మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 35%. సో 75లో 35% అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఎట్లాంటి రిలాక్సేషన్ అనేది వర్తించదు. సో మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఓసీ అయినా దట్ మీన్స్ యూఆర్ అయినా ఎవ్వరైనా సరే 35% క్వాలిఫైయింగ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. 35% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది 75కి. ఓకే. సో దీనికి కూడా నార్మలైజేషన్ ఉంటుందా అంటే ఒకవేళ 2 గాని అంతకంటే ఎక్కువ షిఫ్ట్‌లు అయితే ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ అనేది dgt.gov.in సైట్ నుంచైనా మీరు యొక్క ట్రేడ్ పేపర్ సంబంధించినటువంటి సిలబస్ గ్యాదర్ చేసుకోవచ్చు. లేదంటే ఇదే వీడియోలో మీకు చివరిలో కూడా ట్రేడ్ పేపర్ సంబంధించినటువంటి సిలబస్‌ను కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి సిబిటీ 2 అయిపోయిన తర్వాత సిబిఏటీ అనేది ఉండడం జరుగుతుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్. సో ఇది మనకు 1:8 రేషియోలో. సో ఒక పోస్ట్‌కి 8 మంది చొప్పున షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. దీంట్లో మనకు టీ స్కోర్ అనేది ఉంటది. ఇది మనకు 42 మార్క్స్ వస్తే సరిపోతది. ఇది కూడా మీకు సిబిటీ 2 అయిపోయిన తర్వాత దీని యొక్క అప్డేట్ మెటీరియల్ అండ్ అదేవిధంగా ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద బేసిక్ సిలబస్. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది అండ్ వాటికి సంబంధించినటువంటి డేటా. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క తక్కువ టైంలో ఏ విధంగా క్రాక్ చేయాలనేటటువంటి డేటాని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మన దగ్గర ఉన్నటువంటి టైంని మనం 3 వీక్స్. ఓకే. సో ఒక 3 వీక్స్ తీసుకోండి. 3 వారాలు. 3 వారాలు తీసేసుకుంటే ఇది వీక్ 1, ఇది వీక్ 2, ఇది వీక్ 3. తర్వాత ఏదైతే డేస్ ఎక్కువ ఉంటాయో
అవన్నీ కూడా మీరు ఏదైనా టాపిక్ మిగిలిపోయి ఉంటే దాన్ని రివిజన్ చేసుకోవడానికి, లేదంటే మరి ఇంకేదైనా కొత్త టాపిక్ మీరు మెయింటైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, లేదంటే ఇంకేదైనా రివిజన్ చేసుకోవడానికైనా. సో టోటల్ టైంని మీరు సో ఇది ఫస్ట్ వీక్, ఇది సెకండ్ వీక్, ఇది థర్డ్ వీక్. ఓకే. సో మీరు ఎక్కువ స్కోర్ వచ్చేది, జాబ్ డిసైడ్ అయ్యేది బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కాబట్టి బీఎస్సీ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్. మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీరు డైలీ అట్లీస్ట్ 4 అవర్స్ ఓకే, డైలీ అట్లీస్ట్ 4 అవర్స్ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కి కేటాయించండి. ఎందుకంటే దిస్ ఈస్ ద డిసైడర్. ఓకేనా? మ్యాథ్స్ రీజనింగ్ అందరు చదువుతారు, సిబిటి 1 లో చదివారు, మళ్ళీ మీరు ఇక్కడ రివిజన్ చేస్తారు. ఓకే. సో కాకపోతే ఎక్కువగా బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కే టైం కేటాయించాలి. ఎందుకంటే ఇందులో డ్రాయింగ్, ఎన్విరాన్మెంట్ అండ్ ఐటీ లిటరసీ తో పాటు ఆక్యుపేషనల్ సేఫ్టీ అని, ఫిజిక్స్ కానీ అవన్నీ రకాలైనటువంటి డిఫరెంట్ అయినటువంటి సెగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి చాలా రిస్క్. కాబట్టి ఇది డైలీ 4 అవర్స్ కేటాయించాలి. మరి 4 అవర్స్ కూడా కంటిన్యూ ఒకటే చదవాలంటే లేదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా 4 సెగ్మెంట్స్. 4 సెగ్మెంట్స్ లో అట్లీస్ట్ 2 అన్నా మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్లా తీసుకుంటారు? ఫస్ట్ డ్రాయింగ్ ప్లస్ ఫిజిక్స్ అనేది తీసుకోండి. నెక్స్ట్ అంటే ఇక్కడ 4 అవర్స్ లో ఎట్లా చేస్తారంటే ఒక 1 వీక్ మొత్తం కూడా డ్రాయింగ్ ప్లస్ ఫిజిక్స్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 4 అవర్స్ లో ఎన్విరాన్మెంట్ ప్లస్ ఐటీ. ఓకే. ఇక్కడ వచ్చేసరికి డ్రాయింగ్ ప్లస్ ఫిజిక్స్, డ్రాయింగ్ 2 అవర్స్, ఫిజిక్స్ 2 అవర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ 2 అవర్స్, ఐటీ 2 అవర్స్. ఓకే, డైలీ. ఎందుకంటే ఒకటే సబ్జెక్ట్ 4 గంటలు చదవాలంటే అస్సలే గుర్తుండదు, బోర్ కొట్టేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఎంత వీలైతే అంత తక్కువ టైంలో, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ సబ్జెక్ట్ ని కవర్ చేయాలి. ఓకే. ఎందుకంటే ఇది అస్సలు ఇప్పటివరకు అసలు సిబిటి చదవని వాళ్ళ కోసం చెప్తున్నా ఇది. సో ఇట్లా మీరు చేసేసుకుంటే కొద్ది పోర్షన్ మీకు ఎగ్జామ్ కి కంప్లీట్ అయ్యేటట్టు అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు ఒక రోజుకి 2 గంటలు, వారానికి ఎన్ని గంటలు పడుతుంది? 14 గంటలు పడుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ 14 గంటల నుంచి సరిపోతుంది. డ్రాయింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది 14 గంటల్లో మీరు కనుక డైలీ 2 అవర్స్ కనుక కేటాయిస్తే. ఫిజిక్స్ కూడా అంతే. ఆల్రెడీ సిబిటి 1 లో చదివారు కాబట్టి ఇక్కడ జస్ట్ ఆక్యుపేషన్ సేఫ్టీ కానీ అట్లాంటి వాటిని కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేస్తే 14 గంటలు ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలు మనకు 2 అవర్స్ లో ఎన్విరాన్మెంట్ డైలీ 2 అవర్స్ 7 డేస్ అంటే మనకు 14 డేస్ లో మాక్సిమం సరిపోతుంది. సేమ్ ఐటీ కూడా అంతే. సో ఇక్కడ ఇది మనకు అయిపోయింది. ఇక్కడ థర్డ్ వీక్ వచ్చేసరికి బిట్స్. థర్డ్ వీక్ బిట్స్ అంటే టీవైక్యూ ప్లస్ మోడల్. ఓకేనా? టీవైక్యూ ప్లస్ మోడల్ అన్ని కూడా మీరు ఇక్కడ కవర్ చేసుకోవాలి. ఈ 2 వీక్స్ మొత్తం కూడా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఈ 1 వీక్ మొత్తం కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 అవర్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? ఈ 4 అవర్స్ లో కూడా ఫస్ట్ 1 అవర్ 1 అవర్ 1 అవర్ 1 అవర్. సో ఇది వచ్చేసరికి డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఇది వచ్చేసరికి ఫిజిక్స్ ప్రాక్టీస్ చేయాలి, ఇది వచ్చేసరికి ఎన్విరాన్మెంట్, ఇది వచ్చేసరికి ఐటీ. ఈ విధంగా చేస్తే మీకు ఇక్కడ ఏమవుతుంది? ఇది 7 గంటల డ్రాయింగ్, ఇది 7 గంటలు, ఇది 7 గంటలు, ఇది 7 గంటలు. పొరపాటుని ఇక్కడ ఏదైనా టాపిక్ మిస్ అయినా మీకు ఒక బిట్స్ దాంట్లో మాక్సిమం డేటా కవర్ అయిపోద్ది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సబ్జెక్ట్ అనేది రెగ్యులర్ గా మీరు కాంటాక్ట్ లోనే ఉంటారు. సబ్జెక్ట్ ఎక్కడ వదిలిపెట్టరు, డ్రాయింగ్ ఎక్కడ వదిలిపెట్టరు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. కాబట్టి మీకు ఆ యొక్క సబ్జెక్ట్ పైన గ్రిప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయిపోయింది కదా, ఇది హెవీ టాస్క్. ఇది హెవీ టాస్క్ అయిపోయిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అవ్వాలి. సో రిలాక్స్ అవ్వడానికి ఏం చేయాలి? రీజనింగ్. ఇది డైలీ 2 అవర్స్ సరిపోతుంది. 2 అవర్స్. ఇదంతా కూడా మీరు ఆల్రెడీ సిబిటి 1 లో చేసిరు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఎన్ని పడుతుంది? 21 రోజులు ఇంటూ 2 అంటే 42 గంటలు పడుతుంది మీకు. 42 అవర్స్. సో 42 అవర్స్ లో మనకు ఒక ఆల్మోస్ట్ ఆల్ 20 టాపిక్స్ ఉంటాయి. ప్రతి టాపిక్ 2 అవర్స్ లో మీరు ఈజీగా రివిజన్ అయితే చేసుకోగలరు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథ్స్. మ్యాథ్స్ కూడా అయితే సేమ్ 2 అవర్స్ 2 అవర్స్ 2 అవర్స్. ఓకే. మ్యాథ్స్ కూడా 2 అవర్స్ సరిపోతుంది. సో 4 అవర్స్ అండ్ ఇక్కడికి 4 అవర్స్ అయిపోయినాయి. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్రేడ్. డైలీ ట్రేడ్ చదవాల్సిందే. ప్రతిరోజు మీరు ట్రేడ్ చదవాల్సిందే. ట్రేడ్ 4 అవర్స్. ఓకే. మీరు ఒకవేళ కనుక తీసుకున్న ట్రేడ్ అనేది 4 సెమిస్టర్స్ కనుక ఉంటే, అంటే మీరు తీసుకున్నటువంటి ట్రేడ్ కానీ ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ అయితే దాంట్లో 4 సెమిస్టర్స్ ఉంటాయి. దాంట్లో 4 సెమిస్టర్స్ ఉంటే ఏం చేస్తారంటే 2 సెమిస్టర్లు మొదటి వారంలో, ఇంకో 2 సెమిస్టర్లను రెండో వారంలో చదువుకోండి.
లేదు మీరు గనక ఒకవేళ డీజిల్ మెకానిక్ గాని, వెల్డర్ గాని అట్లా తీసుకుంటే మనకు 2 సెమిస్టర్స్ మాత్రమే ఉంటాయి సింగిల్ ఇయర్‌లో. అట్లాంటప్పుడు ఒక సెమిస్టర్‌ని మనకిక్కడ అంటే కోర్ సెమిస్టర్ ఇక్కడ జనరల్ సెమిస్టర్‌ని ఇక్కడ చదువుకుంటే సరిపోతది. డీజిల్ మెకానిక్ వాళ్ళకైతే 2 సెమిస్టర్సే ఉంటాయి. సో, ఆ యొక్క 2 సెమిస్టర్‌లో మెయిన్ సెమిస్టర్ వచ్చేసరికి సెమిస్టర్ 2 కాబట్టి స్టార్టింగ్‌లో మీరు దీంట్లో చదువుకోండి. ఒకవేళ టైమ్ ఎక్స్‌టెండ్ అయినా ఈ యొక్క వీక్‌కి మీరైతే ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే సేమ్ 4 అవర్స్. సో, ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ వారంలో ఓకేనా? ఈ ఫస్ట్ వారంలో రోజుకు 4 గంటలు మీరు మొత్తం గూడా ట్రేడ్‌కి ఫోకస్ చేయాల్సిందే. లేదు సార్ నేనింకా 5 అవర్స్ పెట్టుకుంటా అంటే అది మీ ఇష్టం. ట్రేడ్ ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువగా మనకు ఎగ్జామ్‌లో పెర్ఫార్మెన్స్ చేయగలము. ట్రేడ్ క్వాలిఫైయింగ్ నేచరే గదా! అని అనుకుంటాం గానీ చాలా హార్డ్ పేపర్ వస్తది. కొన్నిట్లలో కాలిక్యులేషన్స్ గూడా ఉంటాయి. సో, మేము బీటెక్‌లు చదివినాం, మేము డిప్లొమా చేసినాం, మాకు ఐటీఐ ట్రేడ్ పెద్ద సమస్య, మాకు ఈజీగా వచ్చేస్తది గదా! అనుకుంటాం గానీ ఒకసారి ఆ క్వెషన్ చూస్తే మీకు అర్థమైతది. నేను రియల్‌గా ఎగ్జామ్ రాసిన కాబట్టి నాకు తెలుసు. మీరెంత ఈజీగా మానిప్యులేట్ అయిపోతారంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారు. ఇంకోటి ఆన్సర్ అయితది. ఓకేనా? సో, చాలా చాలా కష్టంగా ఉంటది. ట్రేడ్ పేపర్ గాబట్టి టైమ్ ఉంది. ఈ 1 మంత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫోకస్ చేసేయండి. మనం ఇక్కడ తీసుకుంది 21 డేస్ మాత్రమే. ఇంకో 4-5 డేస్ రిలాక్సేషన్ కొద్దిగా. మధ్యలో ఈ వీక్ మధ్యలో మీరు ఒకవేళ 1 ఆర్ 2 డేస్ గ్యాప్ తీసుకున్నా, మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ అయినా సరే మీ యొక్క మెయిన్ సిలబస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ అవ్వడానికి. ఇక్కడ రోజుకు 4 గంటలు చొప్పున 4 ఏళ్ల 28, 28 ఓకేనా? సో, మంచిగా మనకు దాదాపు ఎంతొస్తుంది? చెప్పండి 56 గంటలొస్తుంది. పోనీ 50 గంటలల్లా సిలబస్ అయిపోగొట్టుకోలేరా? బేసిక్స్. సో, ఇక్కడ వరకు అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా పీవైక్యూ ప్లస్ మోడల్. మొత్తం కూడా బిట్స్ ప్రాక్టీసే. ఓకేనా? సో, ఇక్కడ వరకు చదివిర్రు. 2 వారాలు చదివిర్రు. ఓకేనా? చదివిర్రు. ఇక్కడ ఏం చేయాలి మొత్తం బిట్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటది. ఈ లాస్ట్ వీక్‌లో. ఎందుకు బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఎగ్జామ్‌లో వచ్చేది బిట్సే కాబట్టి, ఆ బిట్సే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఏమైతదంటే చదివినటువంటి కంటెంట్ అనేది ఏ విధంగా క్వెషన్ ఫ్రేమ్‌లోకి మారుతుందనేది ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మనకు టాపిక్ రివిజన్ అయిద్ది. కాబట్టి ఇక్కడ దీని దగ్గరనే కదా మన ఎగ్జామ్. ఎగ్జామ్ దగ్గరనే కదా! 19 ఫిక్స్. సో, దగ్గరనే ఉంది కాబట్టి ఫాస్ట్‌గా మనం ఎగ్జామ్‌లో ఈ యొక్క డేటాను మళ్ళా రీకాల్ చేయకుండా ఎగ్జామ్‌లో డైరెక్ట్ ఎళ్లి అటెంప్ట్ అయితే చేయవచ్చు. ఓకే. ఈ విధంగా మీకు డేటా అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ మొత్తం కలుపుకుంటే మనకు రోజుకి ఎన్ని గంటలొస్తుంది? 12 అవర్స్ వస్తుంది. మ్యాథ్స్, రీజనింగ్‌కి అందరూ ఎక్కువ టైం కేటాయిస్తారండి. అది చాలా చాలా తప్పు. ఆల్రెడీ మీకు మ్యాథ్స్, రీజనింగ్ పైన కమాండ్ ఉంది. ఉంది కాబట్టి మీరు సిబిట్ 1 క్లియర్ చేసి వెళ్ళబోతున్నారు. సో, ఇక్కడ ఇదొచ్చేసరికి మనం 4 గంటలు. నాకు ఆల్రెడీ కమాండ్ ఉంది. నేను దీన్ని తగ్గించుకుంటా అంటే అది ఇంకా మంచిది. అప్పుడు మనకు బేసిక్ సైన్స్ ఇంజినీరింగ్‌కి, ట్రేడ్‌కి టైం ఎక్కువగా వస్తుంది. సో, ఈ విధంగా 3 వీక్స్ పెట్టుకుంటే మరి ఎక్స్‌ట్రా టైమ్ ఏంది? మాక్ టెస్ట్. లేదంటే మీరైనా క్వెషన్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి ఎట్లాగో ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఎక్స్‌టెన్షన్ చేసుకుంటే అయిపోతది. ఈ విధంగా డైలీ మీకు బేసిక్ సైన్స్ ఇంజినీరింగ్, రీజనింగ్, మ్యాథ్స్, ట్రేడ్ 4 టాపిక్‌లు మీకు కంటిన్యూ అయితేనే ఉంటాయి డైలీ. ఓకేనా? డైలీ కంటిన్యూ అయితేనే ఉంటాయి. ఎవ్రీ 3-4 అవర్స్‌కి కొత్త టాపిక్ వస్తుంటుంది కాబట్టి బ్రెయిన్ అనేది డల్ అయిపోదు. ఓకేనా? మీరు ఒకటే టాపిక్ పట్టుకొని అంటే ఒకరోజు నేను మొత్తం మ్యాథ్స్ చేస్తా, ఒకరోజు మొత్తం నేను రీజనింగ్ చేస్తా అంటే ఏమైతదంటే మీరు ఫస్ట్ ఓపెన్ చేసిన 1-1 ½ అవర్ ఎనర్జీ ఉంటది. తర్వాత ఆటోమేటిక్‌గా బ్రెయిన్ అనేది ఇంట్రెస్ట్ కోల్పోతది. అప్పుడేమైద్ది వేరే వేరే విషయాలు మైండ్‌లో వస్తూనే ఉంటాయి థాట్‌లోకి. దాన్ని మనం కంట్రోల్ చేయలేం. బ్రెయిన్‌కి ఏ ఫీడింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంటదో అదే ఫీడింగ్‌లా మనం చదవాల్సి ఉంటది. సో, ఈ విధంగా చేసుకొని మీకు సబ్జెక్టు బోర్ కొట్టదు. సబ్జెక్టు కంప్లీట్ అయితున్నటువంటి కాన్ఫిడెంట్ మీకొస్తది. వన్స్ మీకు కాన్ఫిడెంట్ వచ్చింది అంటే మీ నుంచి జాబ్ ఎవరు తీసేయలేరు. ఓకే. ఈ విధంగా వర్కౌట్ చేయండి. సక్సెస్ అనేది ఖచ్చితంగా మీరైతే సాధించగలుగుతారు. అండ్ ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ ప్రకారంగా మీకిచ్చినటువంటి కంటెంట్ మన ఛానెల్ తరపున ఏమైతే ఉందో వాటి గురించినటువంటి డేటాలోకెళ్ళిపోదాం. అండ్ దాంతో పాటు ఐటీ ట్రేడ్‌కి సంబంధించినటువంటి డేటాను కూడా డిస్కస్ చేద్దాం. సో, మన యొక్క ఛానెల్ తరపున మీకు ఇక్కడ కనిపిస్తుందిగా పెయిడ్ కోర్సెస్. సో, డైరెక్ట్ దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అండ్ ఇక్కడ కనిపిస్తుందిగా రైల్వే. సో, రైల్వే పైన క్లిక్ చేసినట్లయితే మీకు పార్ట్ ఏ సంబంధించినటువంటి డేటా రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ట్రేడ్ సంబంధించినటువంటి మిషన్స్ అన్ని కూడా డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్‌మెన్, ఫిట్టర్ వీటికి సంబంధించినటువంటి ట్రేడ్ కంటెంట్ మొత్తం కూడా మీకు ఇక్కడనే డిస్‌ప్లే అవుతుంది. మీకు కావాల్సినటువంటి ట్రేడ్‌ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా పర్చేజ్ చేసేసి దానికి సంబంధించినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం రైల్వేలోకెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ డౌన్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ స్పెషల్ కోర్స్. సో, దీంట్లో మీకు 40 మార్క్స్ లేదా 50 మార్క్స్ ఏదైతే వెయిటేజ్ ఉందో, దానికి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ మొత్తం కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. డీజీటీ కంటెంట్ మొత్తం కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యూ కోర్స్ లేదా డెమో కోర్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది.
బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు కంటిన్యూగా క్లాసెస్ అనేవి రావడం జరుగుతుంది. మెటీరియల్ పైన క్లిక్ చేసి మీకు ఈ విధంగా మెటీరియల్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం లైవ్‌లో చూద్దాము. అండ్ ఈ రోజు మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ గురించి ఇవ్వడం జరిగింది కదా! అది మీకు 3 వెర్షన్స్‌లో రావడం జరుగుతుంది. ఓపెన్ చేయగానే మీకు ఏఎల్‌పీ పీవైక్యూ. సో గత ఏఎల్‌పీ ఎగ్జామ్‌లో జరిగినటువంటి క్వెషన్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ టీజీటీ క్వెషన్స్ అంటే గవర్నమెంట్ అఫీషియల్‌గా ఇష్యూ చేసినటువంటి క్వెషన్ బ్యాంక్. ఓకేనా? ఈ యొక్క ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ సంబంధించి. అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు మళ్ళా మోడల్ క్వెషన్స్. సో మొత్తం కూడా 100+ క్వెషన్స్ అయితే ఈ విధంగా ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఈ యొక్క 3 వెర్షన్స్‌లో ఇస్తున్నాం. సో మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కవర్ అయితాయి. టీజీటీ క్వెషన్స్ కవర్ అయితాయి. దాంతో పాటు మోడల్ క్వెషన్స్ కూడా కవర్ అయితాయి కాబట్టి మాక్సిమం టు మాక్సిమం మనం ఎగ్జామ్‌లో వచ్చేటటువంటి ప్రతి క్వెషన్ పైన కూడా కమాండ్ తెచ్చుకొని ఈజీగా ఆన్సర్ చేసే విధంగా మీకైతే రెడీ చేసి ఇస్తున్నటువంటి కంటెంట్ ఇది. ఓకే. అండ్ దాంతో పాటు కోర్స్ కాకుండా మాకు జస్ట్ మెటీరియల్స్ మాత్రమే కావాలి. జస్ట్ సబ్జెక్ట్ పైన కమాండ్ కావాలనుకునే వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియం స్టడీ మెటీరియల్స్ అనేవి మన యొక్క శ్రీనివాస్మెక్ ఆండ్రాయిడ్ యాప్‌లో అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ యొక్క డేటాను కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలనేది. అండ్ ఇప్పటివరకు చెప్పినటువంటి టోటల్ కంటెంట్ కూడా మన యొక్క ఏఎల్‌పీ కంప్లీట్ కోర్స్‌లో, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యొక్క స్పెషల్ కోర్స్‌లో, ఏఎల్‌పీ టెక్నీషియన్ సంబంధించినటువంటి పార్ట్ ఏ కోర్స్‌లో కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం మన యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్మెక్ యాప్‌ని ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతారండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ అవర్ వెబ్‌సైట్. సో ఇక్కడ మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. వ్యూ కోర్స్. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! కంటెంట్ CBT2. అండ్ ఇక్కడ మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పైన క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ రైల్వే. అండ్ హియర్ ఈస్ ద క్లాసెస్. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అండ్ అదేవిధంగా క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6తో పాటు యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్ సంబంధించినటువంటి డేటా, మాస్ వెయిట్ అండ్ డెన్సిటీ అండ్ వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ వర్క్ పవర్ అండ్ ఎనర్జీ. అండ్ వాటికి సంబంధించినటువంటి బిట్స్ యొక్క డేటా. అండ్ నెక్స్ట్ స్పీడ్ అండ్ వెలాసిటీ యాజ్ పర్ ద డీజీటీ బేస్ పైన అండ్ వాటికి సంబంధించినటువంటి బిట్స్. అండ్ నెక్స్ట్ హీట్ అండ్ టెంపరేచర్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ ప్లస్ బిట్స్ యొక్క ఎక్స్‌ప్లనేషన్. అండ్ నెక్స్ట్ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బేసిక్ ఎలక్ట్రిసిటీ పార్ట్ 1, పార్ట్ 2 అండ్ వాటికి సంబంధించినటువంటి బిట్స్. ఇవన్నీ కూడా బిట్స్ యొక్క డేటా. అండ్ నెక్స్ట్ లీవర్స్ అండ్ సింపుల్ మిషన్ సంబంధించినటువంటి కంటెంట్. అండ్ దాని కింద ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్ సంబంధించినటువంటి థియరీ పార్ట్ 1, పార్ట్ 2 అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ 1, 2, 3, 4. అండ్ నెక్స్ట్ ఐటీ లిటరసీ. సో ఐటీ లిటరసీ సంబంధించినటువంటి డేటాతో పాటు అంటే థియరీ క్లాస్ యాజ్ పర్ ద డీజీటీ బేస్ పైన. దాని తర్వాత మనకి ఇక్కడ పీవైక్యూ మీకు ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్‌కి అయితే రావడం జరుగుతుంది. ఓకే. ఈ విధంగా మీకు కంటెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! డౌన్‌లోడ్ ఫర్ విండోస్. ఎవరైతే ఆండ్రాయిడ్ కాకుండా డెస్క్‌టాప్ గాని, ల్యాప్‌టాప్ గాని వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క బటన్ క్లిక్ చేసి మీరందరూ కూడా ఈ యొక్క యాప్‌ని వెబ్ యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ మనం మెటీరియల్ యొక్క డేటాను కూడా చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది మెటీరియల్. సెలెక్ట్ రైల్వే. సో ఈ విధంగా మనకైతే పీడిఎఫ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీంట్లో మాక్సిమం టు మాక్సిమం మీకైతే బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే లీవర్స్ అండ్ సింపుల్ మిషన్స్ యొక్క బిట్ బ్యాంక్ గాని, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ యొక్క బిట్ బ్యాంక్ గాని అండ్ దానికి సంబంధించినటువంటి తెలుగు మీడియం బిట్స్. ఇక్కడ ఈ యొక్క 2024లో జరిగినటువంటి ఫిజిక్స్ యొక్క పీవైక్యూ అండ్ ఇక్కడ తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ బిట్స్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా అయితే ఉండడం జరిగింది. సో దీంట్లో మనం ఇచ్చినటువంటి బిట్స్ అన్నిటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే అట్‌లీస్ట్ 5-6 మంత్స్ టైం పడతది. అంత టైమ్ మనకు ప్రిపరేషన్‌కి లేదు. రెండోది మనం కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి. దాంతో పాటు బిట్స్ డిస్కస్ చేసుకోవాలి. సో అంత టైం అనేది మనం కేటాయించలేం కాబట్టి మీకు ఏదైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నానో ఆ ఎక్స్‌ప్లనేషన్ సంబంధించినటువంటి ఎంటైర్ డేటాని డైరెక్ట్‌గా మీకు పీడీఎఫ్ రూపంలోనే ఇచ్చేస్తున్నాం. మీరు డైరెక్ట్‌గా దీన్ని జిరాక్స్ తీసుకొని ఆఫ్‌లైన్‌లో మీరు ప్రశాంతంగా కూర్చొని చదువుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటిది అంటే పాయింట్ నంబర్ 1 క్యాండిడేట్‌కి సెల్ ఫోన్ కొద్దిగా దూరంగా ఉంటాడు. జస్ట్ వీడియోస్ వాచ్ చేసేటప్పుడు మాత్రమే సెల్ ఫోన్ దగ్గర ఉంటాడు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మనకు వాట్సాప్ గాని, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ లాంటి మనకి ఒక నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఈజీగా డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ పీడిఎఫ్స్‌ని ఇచ్చేస్తున్నాము. మీరు వీటిని కావాలనుకుంటే ఆఫ్‌లైన్ మోడ్‌లో చదువుకోవచ్చు మన యాప్‌లో. లేదు అన్నట్లయితే మీరు డైరెక్ట్‌గా ప్రింట్ ఔట్ కూడా తీసుకొని ఈ యొక్క తక్కువ టైంలో ప్రాపర్‌గా సిలబస్‌ని అయితే ఫినిష్ చేయొచ్చు.
ఓకే. సో ఐటీ లీటర్ సంబంధించినటువంటి మెటీరియల్స్ అండ్ అదేవిధంగా డ్రాయింగ్ సంబంధించినటువంటి డేటా. ఓకేనా. సో డ్రాయింగ్ సంబంధించినటువంటి డేటా. సో ఇంట్రడక్షన్ టు డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, డ్రాయింగ్ షీట్స్, ఇక్కడ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ మోడల్ క్వశ్చన్స్, డ్రాయింగ్ లైన్స్, లెటరింగ్, హ్యానిస్ట్ స్కేల్స్, జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్, సింబాలిక్ రిప్రజెంటేషన్స్, సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్, డైమెన్షన్స్ అండ్ అదేవిధంగా ప్రొజెక్షన్స్. సో ఈ విధంగా మనకు డీటెయిల్ డేటా అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఒకసారి ఒక పీడిఎఫ్ ని చూపిస్తా. సో డ్రాయింగ్ షీట్స్ ఉంది. సో డ్రాయింగ్ షీట్స్ మనకు ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. షీట్స్ మీకు ఓపెన్ చేయగానే స్టార్టింగ్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో గత ఏపీ ఎగ్జామ్ ఏదైతే క్వశ్చన్స్ అడిగిందో వాటికి సంబంధించినటువంటి డేటా. సో ఇక్కడ మనకు క్వశ్చన్ రావడం జరిగింది 4 ఆప్షన్స్. సో మనకి ఇది ఏ షిఫ్ట్ వచ్చింది దాంతో పాటు డీటెయిల్ గా మీకు ఇక్కడనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి మన నోట్స్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా A1, A2, A3, A4, A5. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో కనిపిస్తుంటాయి కాబట్టి మనం స్కోర్ తెచ్చుకోవాలంటే వాటిపైన పూర్తి స్థాయిలో కమాండ్ ఉండాలి. కమాండ్ ఉండాలంటే క్లాసెస్ వినాలి, సబ్జెక్ట్ పైన కమాండ్ రావడానికి. ఓకే. సో ఈ విధంగా మనకు డయాగ్రామ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో అసలు డ్రాయింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి బేసిక్ డేటా అండ్ రిమైనింగ్ అని కూడా మోడల్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మోడల్ క్వశ్చన్స్. సో ఈ విధంగా మనకైతే క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క డేటా మొత్తం కూడా మీరైతే డైరెక్ట్ గా ప్రింట్అవుట్ తీసుకొని ప్రిపేర్ అయిపోవచ్చు. లేదంటే మీరు మొబైల్ అయినా లేదా మన యొక్క డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ మోడ్లో అయినా మీరు ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ప్రిపేర్ అయిపోయి మీ యొక్క ఎగ్జామ్ కి మంచి స్కోర్ అయితే తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మీకు అయితే కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా మన యొక్క యాప్ ద్వారా మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి లేట్ చేయకుండా వెంటనే మన యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. జస్ట్ 499 రూపీస్కి మీకు అయితే కంటెంట్ మొత్తం కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం డీజీటీ సంబంధించినటువంటి సిలబస్ లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంబంధించినటువంటి ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించి పార్ట్ బి యొక్క ట్రేడ్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద ట్రేడ్ సిలబస్. సో ఇది మనకు అఫీషియల్ గా రైల్వే ఇచ్చినటువంటి ట్రేడ్ సిలబస్. సో డీజిల్ మెకానిక్, మెకానిక్ ఆటోమొబైల్, మెకానిక్ ఆటో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అదేవిధంగా మేసన్ కానీ, మిషనిస్ట్ కానీ అండ్ అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ, కార్పెంటర్ కానీ, ఈ విధంగా ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, ఫిట్టర్ కానీ, వీటికి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ALP CBT సంబంధించినటువంటి ఎగ్జామ్ సిలబస్ అండ్ అదేవిధంగా మనకి యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ సంబంధించినటువంటి డిస్కషన్ యొక్క డేటా. అండ్ ఎవరికైతే ALP CBT సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి శ్రీనివాస్మెక్ యాప్ ఇన్స్టాల్ చేసి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ అయితే చేసి సిద్ధంగా ఉన్నటువంటి కోర్సెస్ లో మన యొక్క కోర్స్ కూడా ఒకటి. అండ్ దాంతోపాటు ట్రేడ్ సంబంధించినటువంటి కంటెంట్ కూడా మన యొక్క ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆ యొక్క డేటాను కూడా ప్రాపర్ గా ఉపయోగించుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు రెడీతో కలుద్దాం. అండ్ ఇప్పటివరకు చెప్పినటువంటి వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.